అనామిక, అవని, అంజలి ముగ్గురు ఒక ఇంటి కోడళ్ళు. వాళ్ళు ముగ్గురు రాత్రి సమయంలో వంటలు చేస్తూ ఉంటారు. అలా ఎందుకు చేస్తారు ఏంటి అనేది కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. శారదకు ముగ్గురు కొడుకులు, రమేషు, సురేషు, అరుణ్. ముగ్గురికి ఒకే రోజు పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటారు. అందుకే ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు అమ్మాయిల్ని పెళ్లికి సిద్ధం చేస్తారు. రమేష్కి అనామికని, సురేష్కి అవనిని, అరుణ్కి అంజలిని ఇచ్చి పెళ్లి చేస్తారు. పెళ్లైన మొదటి రోజే అత్తగారు శారద అనామికతో ఇలా మాట్లాడుతుంది. చూడమ్మా అనామిక, రమేష్కి ఓ విచిత్రమైన అలవాటు ఉందమ్మా. పగలు నిద్రపోతాడు, రాత్రి మేలుకుంటాడు. అచ్చం అమెరికా వాళ్ళలాగానే. ఆడికి భోజనం అంతా రాత్రి టైంలోనే కావాలమ్మా. పగలు మాత్రం ఏమీ తినడం, నైట్ తింటాడు. ఇక నువ్వు కూడా పగలు నిద్రపోయి రాత్రి మేలుకోవడం అలవాటు చేసుకోవాలమ్మా. ఆ మాట వినగానే అనామిక తన మనసులో ఇలా అనుకుంటుంది. ఓరు దేవుడా, పెళ్లికి ముందే ఈ విషయం తెలిస్తే పెళ్లి కూడా చేసుకునే దాన్ని కాదు కదా. ఇప్పుడు ఇంత పెద్ద బాంబు నా మీద పేల్చిందేంటో మా అత్త అని అనుకుంటూ ఉండగా, ఏంటమ్మా అట్లా నిలబడిపోయావు, ఏమైంది? సరే అత్తయ్య, అయితే నేను కూడా అలాగే అలవాటు చేసుకుంటాను అని అనామిక చెప్పటంతో శారద చాలా సంతోషపడుతుంది. ఆ మాటలన్నీ చాటుగా వింటున్న అవని తన మనసులో ఇలా అనుకుంటుంది. అమ్మయ్యా, నాకు పెద్ద సమస్య తీరిపోయింది. ఇప్పుడే అత్తగారికి చెప్తాను అని అనుకొని అత్తగారి దగ్గరికి వెళ్లి అత్తగారితో ఇలా అంటుంది. అత్తయ్య, నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు ఏమనుకోరుగా? ఏంటో చెప్పమ్మా. పర్వాలేదులే అత్తయ్య, నేను గత 5 ఏళ్ల నుంచి ఉద్యోగరీత్యా అమెరికాలో ఉండడంతో నాకు కూడా అక్కడ ఎలా ఉందో అలవాటైపోయింది. ఇప్పుడు మళ్ళీ మార్చుకోవాలంటేనేమో నాకు కష్టం. మీ అబ్బాయికి ఆ విషయం ఎలా చెప్పాలో అర్థం కాక భయపడుతున్న సందర్భంలో మీరు అనామిక అక్కతో మాట్లాడడం నేను విన్నాను. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. అక్క నేను ఇద్దరం కలిసి సాయంత్రం వేళల్లో పనిచేసుకుంటాం. ఇక మీ అబ్బాయిని కూడా పగలే నిద్రపోమ్మని చెప్పండి. అంటే వాడికి ఉద్యోగం పగలే ఉంటుంది కదమ్మా, మరి రాత్రిపూట ఉండదుగా. నిజమే, కానీ అతనికి నైట్ షిఫ్ట్ వేయించుకోమని చెప్పండి అత్తయ్య. నేను ఇప్పుడే చెప్తే తను ఎలా తీసుకుంటాడో ఏమోనని భయంగా ఉంది అని చెప్పటంతో ఆమె సరే అని చెప్పి తన కొడుకు సురేష్ దగ్గరికి వెళ్లి అదే విషయాన్ని చెప్తుంది. ఆ మాటలు విన్న సురేష్, మరేం పర్లేదులేమ్మా, నేను నైట్ షిఫ్ట్ వేయించుకుంటానులే, అదే విషయాన్ని అవనికి కూడా చెప్పు అని చెప్పటంతో ఆమె చాలా సంతోషపడి కోడలతో అదే విషయం చెప్తుంది. కోడలు కూడా చాలా సంతోషపడుతుంది. కొత్త కోడలుగా వాళ్ళు ముగ్గురు అక్కడ సంతోషంగా ఉంటారు. రాత్రి సమయంలో అనామిక, అవని ఇద్దరు కూడా వంట పని, ఇంటి పని చేసుకుంటూ వాళ్ళ భర్తలకి భోజనం పెడుతూ ఉంటారు. అయితే రాత్రి సమయంలో ఎవరు ఇబ్బంది పడకుండా ఉండటం కోసం మేడ మీదకు వెళ్లి వంట వార్పు అన్నీ అక్కడే చేస్తూ ఉంటారు. అలా తోటి కోడళ్ళిద్దరూ సరదాగా ఉంటారు. మరుసటి రోజు ఉదయానికి వంట పాత్రలు చాలా ఉండటంతో అంజలికి చాలా కోపం వస్తుంది. అప్పుడు అంజలి తన మనసులో, వాళ్ళేమో రాత్రి సమయం మేలుకొని ఇలా వంటలు చేస్తారు, ఇవన్నీ కూడా నేను చేయలేక చేస్తున్నాను. ఏం కర్మరా బాబు, ఇలాంటి తోటి కోడలు దొరికారు నాకు అని అనుకుంటూ చాలా కష్టంగా పని చేసుకుంటూ ఉంటుంది. రోజులు గడుస్తున్నాయి. అంజలి ఉదయాన్నే లేచి పనులు మొత్తం చేయలేక అత్తగారితో, అత్తయ్య, ఈ రోజు నుంచి నేను కూడా రాత్రిపూట వంటలు పెట్టుకుంటాను, పగలు మాత్రమే నిద్రపోతాను. ఎందుకంటే ఈ పని మొత్తం నేను చేయలేకపోతున్నాను అత్తయ్య. వాళ్ళిద్దరేమో రాత్రిపూట కలిసి పనులు పంచుకుంటున్నారు. నేను ఒక్కదాన్నే పగలు మొత్తం పని చేయాల్సి వస్తుంది. నేను పని చేస్తే వాళ్ళు ఒక వంట తప్ప ఏమీ చేయట్లేదు. పైగా ఆ వంట చేసిన సామాన్లన్నీ నేను ఉదయం పూట శుభ్రం చేసుకోవాల్సి వస్తుంది అత్తయ్య. అసలు నా వల్ల కావడం లేదు. నేను కూడా రాత్రిపూటే వంటలు చేస్తాను. పనులేమన్నా ఉన్నా రాత్రిపూట చేసుకుందాం అత్తయ్య, పగలంటే కష్టం. అందుకు శారద ఏం మాట్లాడాలో అర్థం కాక అలా నిలబడిపోతుంది. అప్పుడే వాళ్ళ మాటలు విన్న అరుణ్ అక్కడికి వస్తాడు. నేనేమీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ని కాదు, సివిల్ ఇంజనీర్ని. మా అన్నయ్య వాళ్ళిద్దరంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కాబట్టి వాళ్ళు ఎలా చేసుకున్నా చెల్లుతుంది. నేను సివిల్ ఇంజనీర్ని, రాత్రిపూట నాకు పని చేయడం అంటే అస్సలు కుదరదు అని అంటాడు అరుణ్. అప్పుడు అంజలి, పగలు మొత్తం మీ అమ్మగారు పనిచేస్తారు, మీరు హాయిగా రాత్రిపూట గుర్రు పెట్టి నిద్రపోండి అని అతనితో అనటంతో అరుణ్కి కోపం వస్తుంది. ఇద్దరూ గొడవ పడుతూ ఉంటారు. శారదకి ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఓరే, దయచేసి ఒక నిమిషం ఆగ్రా. తన బాధ తను చెప్పుకుంది. నువ్వు కూడా తనకు అనుగుణంగా మాట్లాడాలి గాని ఇట మాట్లాడితే ఎట్టా చెప్పు. అమ్మా, ఇందులో మాట్లాడడానికి ఏముందమ్మా? ఇప్పుడు మేమిద్దరం తూర్పు పడమర దూరంగా ఉన్నట్టుగా ఉండటం సంసారం అంటే బాగోదు. ఏమండి, మీరేం చేస్తారో నాకు తెలీదు. ఉద్యోగమైనా మారండి, లేదా వేరే కాపురమైనా పెడదాం అని గట్టిగా చెప్పటంతో అతను ఏమీ మాట్లాడకుండా ఉండిపోతాడు. నేను వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాను అని చెప్పి తన గదిలోకి వెళ్లి పడుకుంటుంది. కానీ అంజలికి మాత్రం నిద్ర పట్టట్లేదు. ఆలోచిస్తూ ఉంటుంది. వీళ్ళకి నిద్ర ఎలా పడుతుందో ఏమో నాకు అర్థం కావట్లేదు
అని ఏదో రకంగా నిద్రపోతుంది. ఇక రాత్రి సమయం అవుతుంది. ఇంట్లో సురేష్, రమేష్ నిద్రలేచి వాళ్ళ పని చేసుకుంటూ ఉండగా భార్యలిద్దరూ కూడా మేడ మీదకి వెళ్తారు. వాళ్ళక్కడికి వెళ్లే సమయానికి అంజలి అక్కడ ఉంటుంది. అక్కడ అంజలి వంట చేస్తూ ఉండగా ఆమెను చూసి తోటికోడలిద్దరూ ఆశ్చర్యపోతారు. ఏంటంజలి, ఇంత రాత్రి వెళ్ళి నువ్వు పైకొచ్చావు? ఎందుకు వంట చేస్తున్నావు? అవునంజలి, చాలా ఆశ్చర్యంగా ఉందే. మీరిద్దరూ రాత్రిపూట కష్టపడుతుంటే నేనెందుకు మీతో కలవకుండా ఉండాలని ఈ రోజు నుండి నేను కూడా మీతో పాటు కలిసి వంట పనులు, ఇంటి పనులు సహాయం చేస్తాను. ఆ మాట వినగానే వాళ్ళు చాలా సంతోషపడతారు. అయితే అలాగే, ముగ్గురు కలిసి రాత్రే పనులు పంచుకుందాం. వంట తప్ప మిగతా పనులు ఏముంటాయి? అత్తగారు అన్ని పనులు చేశారు, వంట తప్ప మనకేమీ లేదు అని అనటంతో మిగిలిన ఇద్దరు కూడా అవును అంటూ సంతోషపడతారు. ఇక వాళ్లకు నచ్చినట్టు కొత్త వంటలు తయారు చేస్తూ ఉంటారు. ఆ ఘుమఘుమలు చుట్టుపక్కల వాళ్ళ ఇళ్లలోకి చేరతాయి. అప్పుడు పక్కింట్లో ఉంటున్న రమ్య ఆ వాసనలకి నిద్రలేస్తుంది. ఏంటి విచిత్రం, ఇంత రాత్రి వేళ ఎవరు వంట చేస్తున్నారు అని అనుకుని మేడ మీదకు వెళ్లి చూస్తుంది. ముగ్గురు కోడళ్ళు వంట చేయడం చూస్తుంది రమ్య. అయితే శారద పిన్ని గారు చెప్పింది నిజమే. ఎందుకు బయటికి రావడం లేదని అడిగితే అమెరికా ఉద్యోగాలు అదేమైనా చెప్పింది ఆవిడ. అమెరికా వాళ్ళలాగా ముగ్గురు రాత్రిపూట వంటలు చేస్తున్నారు. అసలు గుమగుమలు భలే వస్తున్నాయిలే అని అనుకుని వాళ్ళని పిలుస్తుంది రమ్య. ఆమె మాటలు విన్న అనామిక, రా రమ్య, ఎప్పుడో నా పెళ్లిలో కనిపించావు, మళ్ళీ ఇప్పుడు కనిపిస్తున్నావు. రా, నీకు కూడా వేడివేడిగా రుచికరమైన భోజనం అందిస్తాను. మేం తినేసామక్క, మీరు బాధపడతారు కాబట్టి ఆ భోజనం నాకు ఇవ్వండి, నేను రేపు ఉదయాన్నే తింటాను. అందుకు అనామిక సరే అని ఆమెకు భోజనం అందిస్తుంది. అది తీసుకుని రమ్య తన ఇంట్లోకి వెళ్తుంది. పొద్దున్నే మా ఆయన కోసం నిద్ర లేవాల్సిన పనుండదు. టిఫిన్ తిని ఆయనే ఆఫీస్కి వెళ్ళిపోతాడు. రోజు ఏదో ఆ వంకతో అలారం పెట్టుకునైనా సరే నిద్రలేచి వాళ్లతో మాట కలిపి వాళ్ళు వండి వంటలు తెచ్చుకోవాలి అని రమ్య అనుకుంటుంది. తాను అనుకున్నట్టుగానే ప్రతిరోజు అలారం పెట్టుకుని మరి నిద్రలేచి కోడళ్లతో పాటు కలిసి కూర్చొని వాళ్లకు ఆ మాట ఈ మాట చెప్తూ వాళ్ళ దగ్గర భోజనం తెచ్చుకుంటూ ఉంటుంది. ఇదిలా ఉండగా ప్రతిరోజు కోడలు ముగ్గురు రాత్రిపూట కొత్త కొత్త వంటలు తయారు చేయటం వల్ల అత్తగారికి ఉదయానికి ఆ పాత్రలన్నీ ఎక్కువైపోతాయి. అవన్నీ చూసి తలపోటొస్తుంది. పైగా బట్టలు కూడా, ఇల్లు శుభ్రం చేయటం, అబ్బో అన్ని పనులు అత్తగారే చేయాల్సి వస్తుందని తన మనసులో ఇలా అనుకుంటుంది. అమ్మో, ఎట్టగైతే కష్టం. మా ఆయనకు కూడా ఏదో ఒకటి చెప్పి అందరం రాత్రిపూట మెలుగుగుండేలా చూసుకోవాలి. అప్పుడు పనులన్నీ రాత్రిపూట చేసుకుంటా, అందరం పొద్దున నిద్రపోవచ్చు అని అనుకుని భర్తతో అదే విషయం చెప్తుంది. నేనేమంటాను, నువ్వేదంటే అదే. మనందరి సంగతి సరే గాని పాపం ఆ అరుణ్ గాడి సంగతి ఏంటి? ఆడేదో ఒక ఉద్యోగం ఎత్తుకుంటా అన్నాళ్ళండి, అప్పుడు దాకా తప్పదు అని అనటంతో అతను సరే అంటాడు. ఇక మరుసటి రోజు నుంచి అత్తగారు మామగారు కూడా పగలంతా నిద్రపోయి రాత్రి వాళ్లతో పాటు కలిసుంటారు. ఇక అందరూ కలిసి పనులు చేసుకుంటూ ఉండగా అరుణ్ మాత్రం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. కొన్ని రోజులు గడిచాక అరుణ్కి మరో ఉద్యోగం వస్తుంది. ఇక అతను కూడా రాత్రిపూట వాళ్లతో పాటు ఉండటంతో చుట్టుపక్కల వాళ్ళెవ్వరూ కూడా వాళ్ళని పగటిపూట అస్సలు కదిలించరు. వాళ్ళకి శారద కుటుంబం ప్రవర్తన అర్థమైపోతుంది. ఆ కుటుంబానికి అమెరికా కుటుంబం అనే పేరు కూడా పెడతారు. చుట్టుపక్కల వాళ్ళలో కొందరు ఆడవాళ్లు కావాలని రాత్రి సమయంలో మేలుకొని మరి అత్తాకోడళ్ల దగ్గరికి వచ్చి ముచ్చట్లు చెప్పి ఆ వంటలు తీసుకెళ్తూ ఉంటారు. ఆ వంటలు తిన్న వాళ్ళు మరోసారి ఖచ్చితంగా వస్తారు. ఎందుకంటే అత్తాకోడళ్ల వంటలు అంత అద్భుతంగా ఉంటాయి కాబట్టి. ఇక వచ్చిన వాళ్ళని కాదు అనలేక వాళ్ళందరికీ భోజనాలు ఇవ్వాల్సి వస్తుంది. దానివల్ల శారద కుటుంబానికి చాలా నష్టం వస్తుంది. శారద ఇలా కాదు అని మనమే ఏదో ఒక రకంగా వాళ్ళు రాకుండా ఉండేలా చూసుకోవాలని పగటిపూట ఒక పని మనిషిని పెడుతుంది. ఆమె రాత్రి 8 గంటల సమయంలో వచ్చి వాళ్ళకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసి వెళ్ళిపోతుంది. ఇక అప్పటి నుంచి రాత్రిపూట కోడళ్ళు వంట చేయాల్సిన అవసరం ఉండదు. అందుకే చుట్టుపక్కల వాళ్ళు వచ్చినా వాళ్ళు వంటలు చేయటం లేదని తిరిగి వెళ్ళిపోతారు. ఆ విధంగా వాళ్ళ పనులు రాత్రి చేసుకుంటూ పని మనిషి చేసిన వంటలు తింటూ అలా హ్యాపీగా ముందుకు సాగిపోతూ ఉంటారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. శారదకు తన కోడళ్ల పరిస్థితి చూసి బాధగా ఉంది. 2 కొడుకులు రమేష్, రాములకి పనులు లేకపోవడంతో ఇంట్లోనే ఖాళీగా ఉన్నారు. ఇక ఇంటి భారం అంతా కోడలు అనామిక, అంజలిపైనే పడింది. చిన్నా చితకా పనులు చేసి కోడళ్ళిద్దరూ కుటుంబాన్ని చూసుకుంటున్నారు. అలా ఒకరోజు, అమ్మా అనామిక, ప్రతిరోజు 2 పూటలే భోజనం చేస్తున్నాం. మన కుటుంబం ఎప్పుడు ఇలా బ్రతకలేదు. కొడుకులు చేయాల్సిన పని కోడలు చేస్తున్నారు.
మీ పరిస్థితి చూస్తుంటే నాకు చాలా బాధగా ఉందమ్మా, బాధగా ఉంది. అత్తయ్య, ఒక చెట్టుకి ఎప్పుడూ ఆకులు అలానే ఉంటాయా? ఉండవు కదా. వేసవికాలంలో ఆకులు రాలినా ఆ చెట్టే మళ్ళీ వసంతకాలంలో పచ్చని చిగురుతో వికసిస్తుంది కదా. మనిషి జీవితం కూడా అంతే అత్తయ్య. కష్టాలు బాధలు ఎప్పుడు అలానే ఉండవు. కష్టం వెంటే సంతోషం, బాధ వెంటే ఆనందం ఉంటుంది. అంతవరకు ఓపిక పట్టాలి, అంతే. ఆహా, ఎంత చక్కగా చెప్పావమ్మా. పేదరికంలోనూ సంతోషాన్ని ఎత్తుక్కునే నీలాంటి కోడలున్నంత వరకు ఆ ఇంట్లో ఏ సమస్య ఉండదు. శారద, అనామిక అలా మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి అంజలి వస్తుంది. అంజలి వస్తూ వస్తూ మొహం కోపంగా పెట్టి తన అత్తగారిని చూసి సూటీపోటీ మాటలు మాట్లాడటం మొదలుపెట్టింది. అయినా ఈ పెద్దవాళ్ళకి బుద్ధుండాలి కదక్కా. కొడుకుల్ని సరిగా పెంచరు. కోడలపైన భారం వేసేస్తే ఎలా చెప్పు? 4 చివాట్లు పెట్టో 4 కన్నీళ్లు కార్చో అల్లని దారిలో పెట్టొచ్చు కదా. ఇలా కోడలతో మాత్రం ఆప్యాయంగా మాట్లాడేది, కొడుకులతో మాత్రం ఏం మాట్లాడకుండా ఉండేది. ఇలా చేస్తే వాళ్ళు పనికెళ్తారనే నమ్మకం నాకు లేదక్కా. ఏంటంజలి, ఏంటా మాటలో? విలువ లేకుండా మాట్లాడబాక. నువ్వు ఆడదానివే, ఆ విషయం గుర్తుపెట్టుకుని మాట్లాడు. అయ్యో, నేనేమన్నానిప్పుడు? ఏదో నా బాధని మా అక్క అనామికకు చెబుతున్నాను, అంతే కదా. అంటే మేము తోడుకోడళ్ళం, ఇట్లా మాట్లాడుకోవడం నీకు ఇష్టం లేదా అత్తయ్య? ఈ మాత్రం స్వేచ్ఛ కూడా మాకు లేదా? అంజలి, ఆవిడ మానసికంగా బాగా కృంగిపోయి ఉన్నారు. ఇప్పుడు ఆమెను బాధ పెట్టడం తప్పు అంజలి. అందరికీ బాధలుంటాయక్క, మనకి మాత్రం ఉండవు. మనం మనుషులమైతే కదా. అవతల దసరా పండుగ వస్తుంది. పోయిన ఏడాది మనమంతా ఎంత బాగా పండుగ చేసుకున్నాం. దుర్గాదేవి నవరాత్రులు చేసుకున్నాం. ఇప్పుడు చూడు, కనీసం కొత్త బట్టలు కొనటం కూడా కాదు. ఇంట్లో తినడానికి కూడా దిక్కులేని పరిస్థితిలో ఉన్నాం. ఇదంతా ఎవరు చేసిన పని చెప్పక్క? అత్త ఏం చేసింది ఇప్పుడు? ఆవిడ అలా అనబాక అంజలి, ఆవిడ తట్టుకోలేదు. చూడక్క, ఇంటి పెద్ద మౌనం ఇంటికే చేటు. ఆవిడలా కొడుకుల్ని ఏమి అనకుండా ఉంటే మాత్రం వాళ్ళు ఎందుకు పనికి రాకుండా పోతారు. భార్యలుగా మనం చేయాల్సింది చేస్తున్నాం. వాళ్ళకమ్మగా ఆవిడే ఏదో ఒకటి చెయ్యాలిప్పుడు. సరే అక్క, నేను పనికెళ్తున్నాను, సాయంత్రం వస్తాను. వచ్చేదారిలో ఆ దుర్గమ్మ గుడి దగ్గర ప్రసాదాలు తీసుకుని రా అంజలి. నేను కూడా తీసుకొస్తాను. ఈ రాత్రికి అదే మన వాళ్ళకి భోజనం అవుతుంది. అలాగే అక్క. అలా తోటికోడళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే శారద కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇక అంజలి మాట్లాడిన మాటలకి కోపంతో రగిలిపోతూ బద్ధకంగా నిద్రపోతున్న తన కొడుకు రమేష్, రాముల దగ్గరికి వెళ్తుంది. ఇంటి బయట దారికి అటూ ఇటుగా నిద్రపోతూ ఉంటారు కొడుకులిద్దరు. వాళ్ళిద్దరినీ చూసిన శారద, ఒరేయ్ లేవండ్రా, అవతల ఆడాలి కష్టపడుతుంటే మీకు నిద్ర ఎట్టా పడుతుంది? నా కడుపులో చెడబుట్టారు కదరా. చీచి, కాస్త కూడా మీకు జాలి, దయ, పౌరుషం లేవురా. అమ్మా, అలా మాట్లాడుతున్నావంటే ఇప్పుడేమైందని? కాసేపు కూడా మనశ్శాంతిగా నిద్రపోనివ్వా? ఎప్పుడు చూసినా ఇదే నస. ఇంట్లో ఉంటే చాలు, ఎవరో ఒకరు తిడుతూనే ఉంటారు, ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఇదిగో అన్నయ్య, వచ్చే జన్మంటూ ఉంటే ఇదిగో ఈ మగాళ్ళ మాత్రం అస్సలు పుట్టకూడదురా. కనీసం కుక్కగా పుడితే బాగుంటుందిరా. ఏదో ఒక ఇంటికి వెళ్తే తినొచ్చు, ఎక్కడ పడితే అక్కడ నిద్రపోవచ్చు. ఇలా తిట్టేవారుండరు, అడిగేవారు ఉండరు. రే, ఆ మాటలేంట్రా? నేను మీ మంచి కోసమేగా చెబుతున్నా. బతికినంతకాలం రాజులాగా బతకాలి. నన్ను చూడకపోయినా పర్వాలేదు, కనీసం మీ భార్యలనైనా చూడండిరా. వెళ్ళేది ఒక పని తుక్కోండి, పనిచేసి 4 డబ్బులు సంపాదించి మీ భార్యల చేతిలో పెట్టండి. అది కదా బాగుపడే లక్షణం అంటే. అమ్మా, మేం రోజూ పని కోసం చూస్తున్నాం, కానీ ఏ పని దొరకటం లేదు కదమ్మా. మంచి పని దొరికేంత వరకు కాస్త ఓపిగ్గా ఉండాలి. ఇట ఇంట్లో నిద్రపోతా ఉంటే పనులు ఎలా దొరుకుతాయిరా? బయటికి వెళ్తేనే కదా 4 విషయాలు తెలుస్తాయి, 4 డబ్బులు వస్తాయి. అబ్బబ్బా, ఏంటమ్మా నీ నస. ఒరే అన్నయ్య, క్షణం కూడా ఈ ఇంట్లో ఉండద్దు. అలా బయటికెళ్ళిపోదాం పదా. ఇక్కడ అసలు మనశ్శాంతి లేదురా. అలా రాము తన అన్నయ్య రమేష్ చేయి పట్టుకుని లాక్కెళ్ళిపోతాడు. కొడుకులిద్దరినీ చూసి శారద కంటతడి పెట్టుకుంటుంది. ఇక సాయంత్రం ఇద్దరు కోడళ్ళు గుడికెళ్ళి ప్రసాదం పెట్టుకుని ఇంటికి తీసుకొస్తారు. అత్తయ్యా, ఇదిగోండి ప్రసాదం, తినండి అత్తయ్యా. ఎవండి, ఇదిగోండి ప్రసాదం. నాకు కాస్త ఎక్కువగానే ఇవ్వు. ఈ ప్రసాదం చాలా బాగుంటుంది. ఇదంటే నాకు చాలా ఇష్టం. ఇదిగోండి, ఇదంతా మీకే, తినండి. రే రమేష్, ఇదిగో ప్రసాదం తిను. అలా తోటి కోడళ్ళు తెచ్చిన ప్రసాదాన్ని రమేష్, రాము, శారదలు తింటారు. అది తిన్న తర్వాత, అత్తయ్య, మనం దసరా పండుగ చేసుకుందాం. ఎలాగైనా సరే ఈసారి దుర్గాదేవిని పూజిద్దాం అత్తయ్య. మళ్ళా అంటాలు గుడికెళ్ళి మొక్కుకోవడం తప్ప ఇంట్లో పూజలు చేసుకోలేం కదమ్మా.
పూజలు చెయ్యాలంటే ఆ అమ్మవారి విగ్రహం పెట్టుకోవాలి. ఆ దుర్గా భవానికి నవరాత్రులు పూజలు చేసుకోవాలి. అందుకోసం పూలు, పండ్లు, పలహారాలు, పాలు, ప్రసాదాలు చాలా ఉంటాయమ్మా. వాటన్నిటికీ బోల్డ్ డబ్బు అవుతుంది కదమ్మా. అత్తయ్య, డబ్బుల గురించి ఆలోచిస్తే మనం పండుగ చేసుకోలేం కదా. మన దగ్గర ఉన్న దాంట్లోనే పండుగ చేసుకుందాం. అవునత్తయ్య. ఏంటవును, మనకు అప్పులిచ్చే వాళ్ళెవరూ లేరు. చూశారుగా, ఇలా ప్రసాదాలతో కడుపు నింపుకుంటున్నాం. ఈసారి పండగ చేసుకోపోతే నష్టమేం లేదులే. అయినా ఈ పండుగలంతా డబ్బులున్నప్పుడే చేసుకోవాలి, మనకు అవసరం లేదు. చీ ఆపరా. దసరా పండక్కే ఉన్నంత విశిష్టత ఏ పండగలోనూ ఉండదు. దుర్గమ్మను కొలవడం అంటే కోటి జన్మల పుణ్యం. ఆ పండగ చేసుకోవడం ఒక వారం రా. ఆ దుర్గమ్మకి పూజలు చేయడం అంటే మాటలా? అమ్మా, వీరిద్దరూ ఎవరేం చెప్పిన వినిపించుకోబాకండే. దుర్గా పూజ చేసుకుందాం. చాలా సంతోషం అత్తయ్య. ఇప్పుడు మనసు చాలా ప్రశాంతంగా ఉంది. దుర్గమ్మ ఆపదలో ఉన్నవాళ్ళని ఆదుకుంటది, కష్టంలో ఉన్నవాళ్ళకి తోడుగా నిలుసుద్ది. అందుకే ఆమెనే మహా కనకదుర్గ, విజయ కనకదుర్గ అంటారు. ఆ మహిషాసురుని వధించి ఆమె మహిషాసుర మర్దినిగా విరాజిల్లుతుంది. ప్రతి ఇంట్లో ఆ దేవి స్వరూపం ఉండాలి. అట్లాంటి తల్లికి పూజలు చేస్తానంటే నేను వద్దంటానా? కాకపోతే పూలు పండ్లు ఖర్చులు బాగా ఉంటాయని ఆలోచిస్తున్నానమ్మా. పర్వాలేదులే అత్తయ్య, మనకున్న దాంట్లోనే పూజలు చేసుకుందాం. మన పెరట్లో పూలున్నాయి కదా, అవి పూజకి సరిపోతాయిలేండి. అట్టగే కానివ్వండమ్మా. అలా తోటి కోడళ్ళిద్దరూ దుర్గాపూజ చెయ్యాలని నిర్ణయించుకుంటారు. శారద కూడా వారికి అనుకూలంగా మాట్లాడుతుంది. ఇక దసరా పండుగ రానే వచ్చింది. ఊరంతా దసరా ఉత్సవాలు వేడుకగా చేసుకుంటూ ఉంటారు. హంగు ఆర్భాటాల మధ్య అందరూ కోలాహలంగా దసరా చేసుకుంటూ ఉంటారు. ఇక శారద ఇంట్లో మాత్రం అంజలి కల్లాపి చల్లితే అనామిక ముగ్గులేస్తుంది. పెరట్లో పూలు కోస్తుంది అంజలి. అనామిక మట్టితోనే దుర్గమ్మ విగ్రహం తయారు చేస్తోంది. ఇక ఆ ఇంట్లో పూజలు మొదలవుతాయి. ఏంటే మీ పైత్యం? మట్టితో విగ్రహం చేయడం ఏంటి? పెరట్లో పూలు పెట్టడం ఏంటి? ఇప్పుడు ప్రసాదాలు ఏం చేస్తారు? ఇదిగో నేను తెచ్చాను ప్రసాదాలు. గుడికెళ్ళి ప్రసాదాలు తీసుకొచ్చాను. ఇవే అమ్మవారికి సమర్పిస్తాను. సరిపోయారు. అత్తకు తగ్గ కోడళ్ళు, కోడలకు తగిన అత్త. ఇక దసరా రోజు అనామిక, అంజలిలు దుర్గమ్మను మనసారా పూజిస్తారు. తమ బాధను అమ్మవారికి చెప్పుకుంటూ పూజలు చేస్తారు. అమ్మా దుర్గమ్మ తల్లి, నీవే మాకు రక్ష. మా కుటుంబం ఆర్థికంగా బలపడలేకపోతుంది. కుటుంబంలో కష్టాలు తప్ప ఇంకేం మిగలడం లేదు. అయినా మా శక్తి మేరకి నీకు పూజలు చేస్తున్నాం తల్లి. అమ్మా భవాని, శక్తి స్వరూపిణి, నీ చల్లని దయ మాపై ఉండాలి తల్లి. ఈ ఆకలి బాధలు, కష్టాలు, కన్నీళ్లు, అవమానాలు అన్నిటినీ తట్టుకునే శక్తిని మాకివ్వు తల్లి. అలా తోటికోడలిద్దరూ మనసారా ఆ దుర్గమ్మ తల్లిని వేడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే అక్కడున్న విగ్రహం నుంచి ఒక వెలుగు ప్రసరిస్తుంది. ఆ వెలుగులో నుంచి దుర్గమ్మ ప్రత్యక్షమవుతుంది. భక్తులారా, నాకు పూజలు పురస్కారాలు అక్కర్లేదు. ఎక్కడైతే నన్ను మనసారా వేడుకొని పిలుస్తారో అక్కడ నేను వాలిపోతాను. నా బిడ్డలకు ఏ కీడు జరగనివ్వను. మీ కన్నీళ్లతో నాకు అభిషేకం చేశారు. మీ నోటి నుంచి నా నామాన్ని మనసారా పలికారు. విజయోస్తు. మీకు ఇకపై అన్నీ సవ్యంగా సాగుతాయి. దుర్గమ్మ ప్రత్యక్షమయ్యి అలా వరాలివ్వటంతో అనామిక, అంజలి ఆశ్చర్యపోతారు. కన్నీళ్లు పెట్టుకుని మనసారా దుర్గమ్మ నామాన్ని జపిస్తారు. ఇక దుర్గమ్మ అక్కడి నుంచి మాయమవుతుంది. దుర్గమ్మలా మాయమవ్వగానే ఆమెతో పాటే ఆ వెలుగు కూడా మాయమవుతుంది. వెలుగు మాయమైన మరుక్షణం ఆ ఇంట్లో తినటానికి ఆహార పదార్థాలు, కావాల్సినంత డబ్బులు, మంచి మంచి బట్టలు అన్నీ అక్కడ ప్రత్యక్షమవుతాయి. వాటిని చూసి తోటికోడలిద్దరూ సంతోషిస్తారు. అదంతా చూస్తున్న శారద, రమేష్, రాము షాక్లో ఉండిపోతారు. ఆహా, మీరెంత అదృష్టవంతులమ్మా. పేదరికాన్ని కూడా చూడకుండా ఇట దుర్గాదేవి పూజ చేద్దామని అనుకున్నారు. ఆ తల్లిది దీవెనలు పొందుకున్నారు. ఆ చల్లని దేవత దయ ఉంటే దేన్నైనా సాధించొచ్చత్తయ్య. ఏవండి, ఇప్పటికైనా మీలో మార్పు రావాలి. ఆ దేవత కటాక్షించింది. మనకిక ఏది చేసినా విజయం తథ్యమండి. అవునంజలి, ఇకపై నేను బుద్ధిగా పనిచేసుకుంటాను. మీరెక్కడా పనిచేయాల్సిన అవసరం లేదు. ఆ దేవత ఇచ్చిన డబ్బులతో చిన్నపాటి వ్యాపారాలు చేసుకుని బ్రతుకుదాం. మంచి ఆలోచన అమ్మా, అట్టాగే చేసుకుందాం. అలా తోటికోడళ్ళు తమ భర్తలతో కలిసి కూరగాయలు పండించటం మొదలు పెడతారు. ఆ తర్వాత ఆ పంట ద్వారా వచ్చే కూరగాయలు అమ్ముతూ డబ్బులు సంపాదిస్తారు. ఇక దుర్గమ్మ ఆశీస్సులతో ఏ సమస్య రాకుండా ఆ కుటుంబం సంతోషంగా బ్రతుకుతుంది. ఇది వాల్టి కథ.
మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.